హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నానండి. సో ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో నేను బీచ్కి వెళ్తున్నాను, బీచ్లో ఉన్నాను, బీచ్ రోడ్లో వెళ్తున్నాను అనమాట. సో నేను వెళ్తుంది క్రాఫ్ట్స్ బజార్కి. సో నా ఛానల్లో ఎప్పుడు నేను మీకు క్రాఫ్ట్స్ బజార్ చూపించలేదు. సో అందుకే నేను ఇప్పుడు క్రాఫ్ట్స్ బజార్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. సో మీరు ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, నేను అక్కడ కొంచెం స్టఫ్ కూడా కొన్నాను, అది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో చలో ఇప్పుడైతే మనం క్రాఫ్ట్ బజార్కి వెళ్ళిపోదాం. నైట్ చూసారా బీచ్ రోడ్ ఎంత బాగుందో, విత్ సో లైట్స్. సో దీని తాలూకా అడ్రస్ అయితే ఇది మహంకాళి టెంపుల్ పక్కనే ఉంటుందండి. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా అనమాట. చాలామందే ఉన్నారు, ఎందుకంటే హాలిడే సీజన్ కదా, ఫెస్టివల్ సీజన్. సో కొంచెం జనాలు అయితే ఉన్నారు లోపల. నేనైతే వెళ్తున్నా. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ స్టఫ్ దొరుకుతుందండి. లేడీస్కి ముఖ్యంగా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో హౌస్ హోల్డ్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇవైతే కంప్లీట్గా నాకు చాలా బాగా నచ్చాయి. కెమెరాలో అంత క్లారిటీ కనిపించట్లేదు, కానీ నాకు ఈ పాట్స్, తులసి కోట ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా కూడా నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. సో నాకు ఈ స్టాట్యూస్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదైతే బ్యాంగిల్స్ అండి, గాజులు ఎనీ కలర్ ఉన్నాయండి. చక్కగా మనం ఇక్కడికి వచ్చి మ్యాచింగ్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. చాలా కలర్స్ ఉన్నాయి. మనం డ్రెస్కి కానీ శారీకి కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ బ్యాంగిల్స్ తీసేసుకోవచ్చు, ఫెస్టివల్ సీజన్ కదా. సో ఇప్పుడైతే ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, అండ్ చెక్కలతో చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం టాయ్స్ అనమాట. మావాడైతే ఫుల్ అల్లరి చేశాడు, బొమ్మలు కావాలి అని. నేను చాలా కష్టపడి తీసాను ఈ వీడియో. అండ్ ఆబ్వియస్లీ లేడీస్కి చాలా రకరకాల స్టఫ్ అంతా ఉందండి ఇక్కడ. హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను కొన్ని ఇందులో సెలెక్ట్ చేసి నేను కూడా కొన్ని పర్చేస్ చేశాను. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. మనం డ్వాక్రా బజార్ చూసాం కదా, అక్కడ కన్నా జ్యువెలరీ చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇది మనకి 365 days ఈ బజార్ ఉంటుందండి ఇక్కడ వైజాగ్లో వాళ్ళకి. బీచ్ రోడ్లో ఉంది ఇది. సో టెంపుల్ పక్కన అనమాట. చాలా బాగుంటాయండి కలెక్షన్ ఇక్కడ. మనం చక్కగా బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత, నచ్చితే తీసుకోవచ్చు. సో కలంకారీ, శారీస్, దుపట్టాస్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ చూసారా ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, లాంగ్ చైన్స్, కోమ్స్, వాట్ నాట్ అండి. మన లేడీస్కి ఏవేవైతే కావాలో అవన్నీ ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్లో కూడా కిరీటం టైప్లో కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నెయిల్ పాలిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మెన్స్కి కూడా బెల్ట్స్ అని, వాచెస్ అని అవి కూడా ఉన్నాయండి. పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్, డైలీ వేర్ క్లాత్స్, పార్టీ వేర్ క్లాత్స్, బాయ్స్కైనా గర్ల్స్కైనా అవి కూడా ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ సోప్స్ అండి, మనం లంచ్ ఆర్ డిన్నర్ తర్వాత తింటాం కదా, సో అవి చాలామందికి అలవాటు ఉంటుంది. సో అక్కడ రకరకాల సోప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవైతే కంప్లీట్ వెస్ట్రన్ వేర్లో కూడా మనకి మంచి టాప్స్ అవన్నీ ఉన్నాయి, పిల్లలకి కూడా ఉన్నాయి. అండ్ ఇది హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనమాట. కట్టర్స్, విస్క్స్, నైఫ్స్, వాట్ నాట్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ టవల్స్ కూడా ఉన్నాయండి. టవల్స్ ఇక్కడ 100 రూపీసే, కానీ క్లాత్ అయితే చాలా బాగుంది. అంటే వైడ్గా ఉన్నాయి పెద్ద టవల్స్, క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ టాప్స్ కూడా మంచి కలెక్షనే ఉన్నాయండి, చాలా బాగున్నాయి కలెక్షన్. నేను బేరం ఆడానండి, బట్ వాళ్ళు నాకు కొంచెం బేరం తెగలేదన్నమాట, అందుకే నేను తీసుకోలేదు టాప్స్ అయితే మటుకు. అయినా కూడా నేను ఎగ్జిబిషన్స్లో అంత ఎక్కువ టాప్స్ నేను తీసుకోను అంత త్వరగా. కొంచెం ఒక 5-10 years బ్యాక్ అయితే తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు కంప్లీట్గా నేను ఎగ్జిబిషన్స్లో టాప్స్ అవేమీ తీసుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం క్లాత్ అంత బాగుండదు కదా. సో అందుకే నేను అక్కడ తీసుకోవడం మానేశాను. ఓన్లీ బయట తీసుకుంటూ ఉంటాను, రకరకాల ప్లేసెస్, సెంట్రల్, లైఫ్ స్టైల్ అండ్ డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ అంటే మనకి ఇలా బయట ఎగ్జిబిషన్స్ కాదు, హోటల్స్లో ఎగ్జిబిషన్స్ పెడతారు కదండి. సో అక్కడ నేను తీసుకుంటాను అనమాట. సో ఇది జ్యువెలరీస్ అండి, ఎంత బాగున్నాయి చూసారా, చాలా వైడ్ ఆఫ్
మోడల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. జ్యువెలరీ అయితే మటుకు మనకి డైలీ వేర్కి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా చక్కగా బుద్ధుడు అండ్ వినాయకుడు ఇవన్నీ కూడా మనకి హాల్లో చక్కగా లివింగ్ రూమ్లో డెకరేట్ చేసుకోవడానికి అన్ని వెరైటీస్ ఆఫ్ ఇచ్చారనమాట. ఆబ్వియస్లీ వైజాగ్ అంటే గవ్వలు ఫేమస్ అనమాట. ఆ గవ్వలతో కూడా మనకి వెరైటీస్ ఆఫ్ డెకరేషన్వి దొరుకుతున్నాయి. సో ఇది ఒక సెపరేట్ స్టాల్ చూసానండి, ఇది కంప్లీట్ కాస్మెటిక్ స్టాల్ అనమాట. ఇక్కడ మ్యాక్ ఎన్వైఎక్స్ అని చెప్పి దాని మీద బ్రాండ్స్ కనిపించాయి నాకు, నేను షాక్ అయిపోయాను. బట్ ఒరిజినల్ అయితే కాదు. చూసారా హుడా బ్యూటీ ఇవి ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్ అనమాట. బట్ అయినా కూడా పర్వాలేదు, వాడచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. ఈ లిప్స్టిక్ సెట్ ఒక్కొక్కటి లిప్స్టిక్ 100 రూపీస్ అంటండి. సో ఇవి కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇలా కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట అనేసి. అండ్ నెయిల్ పాలిషెస్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, ఎందుకంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నా దగ్గర చాలా నెయిల్ పాలిషెస్ ఉన్నాయి, అందుకే నేనైతే నెయిల్ పాలిషెస్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర నెయిల్ ఆర్ట్ కిట్ మొత్తం ఉంది, అందుకే నేనేం తీసుకోలేదు. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించిన బ్యాంగిల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెప్పుల్స్, షూస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. సో ఇక్కడ చాలా చాలా వైడ్ రేంజ్ ఉన్నదండి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వాళ్ళు అయితే మటుకు తప్పకుండా మీరు చూడాల్సిన ప్లేస్ అనమాట. సో ఇది స్పెట్స్ షాప్ చూసారు కదా, ఇక్కడ నేను మా బాబుకి స్పెట్స్ తీసుకున్నాను, రెడ్ కలర్ స్పెట్స్. మా వాడికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం వాడికి, అందుకే నేను రెడ్ కలర్ స్పెట్స్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నైటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నైటీస్ 150 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సో మనకు నచ్చిన దాన్ని బట్టి రేంజెస్ ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంటుందండి, చాలా కాలం మన్నుతుంది ఇక్కడ నైటీస్ కూడా. అండ్ కర్టన్స్ ఉన్నాయి, డెకరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లూది ఒకటి చూసారు కదా టాప్, అది నాకు చాలా బాగా నచ్చిందండి. అది నేను బేరమాడాను, అది 500 చెప్పారు. యాక్చువల్లీ నేను 350కి అడిగాను, కానీ అతను ఇవ్వలేదు. ఫైనల్గా 400కి ఇస్తాను మేడం అన్నారు. ఆయన కూడా నేను తీసుకోలే, ఊరికే బేరమాడాను, ఇస్తే బాగుంది 350కి అని చెప్పి నేను అనుకున్నాను. బట్ అతను ఇవ్వలేదన్నమాట నాకు. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సో నా షాపింగ్ అయితే అయిపోయిందండి. నేను మొత్తం అన్ని స్టాల్స్ అన్నీ తిరిగేసాను, అన్నీ చూశాను, అన్ని కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇంటికి వెళ్ళాక నేనేం కొన్నాను అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు బయటికి ఈ రథం కనిపించిందండి, నాకు క్యాప్చర్ చేయాలనిపించింది, మీ అందరికీ చూపించాలనిపించి ఇది నేను క్యాప్చర్ చేశాను మీ అందరి కోసం. క్రాఫ్ట్ బజార్ నుంచి వచ్చేసాను, అక్కడ నేను కొంచెం స్టఫ్ కొన్నాను, అదేంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవి నేను తీసుకున్నాను, ఇలా ప్యాక్స్ వచ్చాయి అన్నమాట. కొన్ని నెక్ సెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ నెక్ సెట్ అయితే ఇదండి, అంటే ఇలా రెడ్, ఇక్కడ రెడ్ వచ్చింది కదా పూసలు, ఇక్కడ చాలా కలర్స్తో వచ్చాయి. సో ఇది నేను తీసుకున్నాను. రెడ్ అయితే నాకు మ్యాక్సిమం రెడ్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఎనీథింగ్ దేనికైనా మ్యాచ్ అవుతుందని ఇది తీసుకున్నాను అనమాట. ఇది వాళ్ళు చెప్పడం 150 చెప్పారండి, బట్ నేను 100 రూపీస్కే తీసుకున్నాను. బేరమాడి ఇది 100 రూపీస్కి తీసుకున్నాను. అక్కడ కలెక్షన్ చాలా బాగుంటాయి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మంచి ప్రైజెస్కే వచ్చాయి అనమాట. అండ్ నెక్స్ట్ సెట్ నేను తీసుకుంది ఇది, నెక్స్ట్ వన్ ఇది చాలా ఇలాంటి వర్క్ ఉన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి కదా, మీరు చూసారు కదా. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతేనండి, ఇది కూడా 150 చెప్పారు. ఈ రేంజ్ అన్నీ 150 ఉన్నాయి, బట్ బేరమాడి నేను 100 రూపీస్కి తీసుకున్నాను బార్గెనింగ్ చేసి. సో ఇది కూడా నాకు 100 రూపీస్ పడింది అనమాట. సో నాకు మీరు షేర్ చేసుకోండి తప్పకుండా ఏది బాగుంది ఏది బాగాలేదని. అండ్ నెక్స్ట్ సెట్ ఇది తీసుకున్నాను పూసలతో. అవి నేను స్టీల్ తీసుకున్నాను కదా, ఆ మెటల్తో ఉన్నవి. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది నేను ఈ కలర్, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి, చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేవి ఉన్నాయన్నమాట. సో నేను ఈ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే ఎలాంటి డ్రెస్కైనా మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. ఇది వాళ్ళు చెప్పడం నాకు 200 రూపీస్ చెప్పారు, బట్ ఇది నాకు 140, 130 ఆ రేంజ్కి ఇచ్చారనమాట ఇది. సో ఇది నాకు 140, 130 అంతా పడింది. బాగుంది కదా. సో ఇవి నా నెక్ సెట్స్. అండ్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా మనకి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ నెమలివి
నాకు ఎంత బాగా నచ్చాయంటే ఇక్కడ స్టోన్తో వచ్చిందనమాట. ఇక్కడ పర్ల్ కాకుండా ఈ మెటల్ స్టోనే బాలే వచ్చింది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వాళ్ళు చెప్పడం నాకు 80 రూపీస్ చెప్పారండి, బట్ నేను 50 రూపీస్కే తీసుకున్నాను బార్గెనింగ్ చేసి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో నా ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇవన్నీ మీరు చూస్తారు తప్పకుండా. అండ్ నెక్స్ట్ ఇంకా నేను తీసుకుంది ఇంకొకటి మెటల్ దాంట్లోనే తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఇది నాకు 150 చెప్పారు, బట్ నేను ఇది 110కి తీసుకున్నాను. 100కి అడిగితే ఎంతైనా సరే ఇయర్ రింగ్స్ తగ్గవండి, ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి. ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ బార్గెనింగ్ చేయలేనని అతను చెప్పినా కూడా నేను ఇంకా అతనితో బాగా బార్గెనింగ్ చేసి 110కి తీసుకున్నాను. యాక్చువల్లీ 100కి అడిగాను, బట్ 10 రూపీస్ ఇచ్చేయండి మేడం అని చెప్పేసి అన్నారు. అందుకే నేను ఇది 110కి తీసుకున్నాను అనమాట. సో ఇది ఎలా ఉందనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి ఉంది. ఇది నేను పార్టీ వేర్ టైప్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్క్రీన్లో డల్గా అనిపిస్తుంది కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. మనం పార్టీ వేర్కి, శారీస్కి, ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. నాకు చాలా బాగా నచ్చి ఇవి కూడా చెప్పడం 200 రూపీస్ చెప్పారండి. ఇది నాకు 200 రూపీస్ చెప్పారు, బట్ నేను బార్గెనింగ్ చేసి ఇది 150కి తీసుకున్నాను. 150 కన్నా తగ్గదని చెప్పాడు, ఎందుకంటే కంప్లీట్ స్టోన్ వర్క్ కదా, అందుకనే చెప్పి ఎక్కువ బార్గెనింగ్ లేదని చెప్పారు. ఇది నేను 150కి తీసుకున్నాను. సో ఇవేనండి నేను అక్కడ తీసుకున్నవి. అండ్ లాస్ట్ ఫైనల్గా మా బాబు కోసం ఈ స్పెక్స్ తీసుకున్నాను. వాడికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. హీ లైక్స్ రెడ్ కలర్. నేను సాగు తీసేస్తున్నాను, చాలా చిన్నది ఇది. రెడ్ కలర్ ఉందని చెప్పి వాడు ఇది తీసుకున్నాడు అనమాట. వాచ్ కూడా తీసుకున్నాడు, రెడ్ కలర్ వాచే. అది ఎక్కడో ఆల్రెడీ ఇరిగిపోయింది. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.